అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. జంతువు దిబా చేసిన తర్వాత ఆ వ్యక్తి తన తల వెంట్రుకలు తీయడం, దీని గురించి ఆదేశం ఏమిటి? ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబాలో ఇబ్ను ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు యొక్క ఉల్లేఖనం ఉంది. అన్నహు దహా బిల్ మదీనతి వహలక రఅసహు. ఆయన మదీనాలో కుర్బానీ ఇచ్చారు మరియు తర్వాత తమ గుండు చేయించుకున్నారు. ఈ హదీత్ యొక్క సనద్ సహీ ఉంది. మోత్తా ఇమామ్ మాలిక్లో ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గురించి ఆయన యొక్క బానిస అయిన ప్రత్యేక శిష్యుడు నాఫి రహిమహుల్లా చెబుతున్నారు, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఆదేశ ప్రకారం నేను ఒక పొట్టేలును కొన్నాను. దానికి కొమ్ములు కూడా ఉండినవి మరియు దానిని నేను జిబా చేశాను. అది జిబా అయిన తర్వాత ఈ విషయం వారికి చెప్పడం జరిగింది. ఆయన తన తల కొరిగించారు, గుండు చేయించుకున్నారు. అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నందువల్ల ప్రజలతో పాటు ఈద్గాలో నమాజు చేయలేదు. నాఫే చెప్పారు. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పారు, లైస హిలాకు రఅస్ బివాజిబిన్ అలా మన్ దహా వఖద్ ఫఅలహు ఇబ్ను ఉమర్. కుర్బానీ చేసిన వారిపై గుండు చేయించుకోవడం విధిగా లేదు, ఇబ్ను ఉమర్ చేశారు. దీని యొక్క పరంపర సనద్ కూడా ప్రామాణికమైనది, సహీ మరియు ఫీ గాయతి సిహా, చాలా అత్యుత్తమ రీతిలో అని చెప్పడం జరిగింది. అయితే కొందరు ధర్మ పండితులు చెప్పారు, ఇబ్ను ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు చేసిన ఈ పనికి సహాబాలలో ఎవరు కూడా విభేదించేవారు లేకుండేరి. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా ఇదే విషయం తెలిపారు. వారి యొక్క ఫిఖ్హీ మధబ్ ఏదైతే మధబ్ హంబలి అని అంటామో సర్వసామాన్యంగా, అందులో కూడా ఈ విషయం ఉంది. మరియు వారి యొక్క సర్వసామాన్యంగా శిశువులందరూ కూడా ఇదే మాట చెబుతున్నారు. అంటే దిబహ్ చేసిన తర్వాత క్షౌరం చేయించుకోవడం, తల వెంట్రుకలు తీయడం, గుండు చేయించుకోవడం ముస్తహబ్, అంటే తప్పనిసరి కాదు, అభిలషణీయం. ఎందుకు? ఇదే ఇబ్ను ఉమర్ రదియల్లాహు వారి యొక్క దలీల్. అయితే ఫిఖ్హ్ హంబలీలో గొప్ప పండితులు, అలాగే ఫిఖ్హ్ మాలికీలో గొప్ప పండితులు ఇబ్నుల్ అరబీ అల్ మాలికీ, ఫిఖ్హ్ హంబలీలో అలావుద్దీన్ అల్ మర్దావి, అలాగే ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ మరియు ఇబ్ను ముఫ్లిహ్ అల్ హంబలి, ఇంకా ఎంతోమంది ధర్మ పండితుల యొక్క అభిప్రాయం ఇదే. అలాగే ఫిఖ్హ్ షాఫియాలో ముహద్దిస్ సిరాజుద్దీన్ ఇబ్నుల్ ములక్కిన్ రహిమహుల్లాహ్, ఇంకా దీనికి సంబంధించి ఎంతో ధర్మ పండితుల అభిప్రాయం, కుర్బానీ చేసిన తర్వాత వెంట్రుకలు తీసుకోవడం అభిలషణీయం, అంటే ముస్తహబ్, వాజిబ్ కాదు. ఫిఖ్హ్ హనఫియాలో ఇమాం అబూ హనీఫా రహిమహుల్లా వారి యొక్క గొప్ప శిష్యులైన ముహమ్మద్ బిన్ హసన్ మోత్తాలోని ఇదే హదీత్ అబ్దుల్లా బిన్ ఉమర్ గారిది ప్రస్తావించి ఆయన చెప్పారు, అమ్మల్ హిలాకు ఫనకూలు ఫీహి బికౌలి అబ్దుల్లా బిన్ ఉమర్ ఇన్నహు లైస బివాజిబిన్ అలా మన్ లం యహుజ్ ఫీ యౌమిన్ నహర్ వహువ కౌలు అబీ హనీఫా వల్ ఆమ్మతు మిన్ ఫుకహాఇనా. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా గారి యొక్క ఇదే ఆచరణతో మేము కూడా చెబుతున్నాము, ఎవరైతే హజ్లో లేరో వారు క్షౌరం చేయించుకోవడం, తల వెంట్రుకలు తీయడం వాజిబ్ లేదు, తప్పనిసరిగా లేదు. ఇదే అబూ హనీఫా రహిమహుల్లా వారి యొక్క మాట.
మరియు మా ఫుకాయ హనఫియాలో సర్వసామాన్యంగా ఫుకహాల యొక్క మాట. దీని గురించి అల్హమ్దులిల్లా మన సోదరులు అబ్దుల్ గఫూర్ గారు ఒక ఆడియో కూడా తయారు చేసి ఉన్నారు, మీరు కూడా వినవచ్చు. దాని ద్వారా మనకు వెతికి మరిన్ని దలాయిల్ ఫుకహాల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మరింత మంచి అవకాశం కలిగింది. ధర్మ విద్యలో సలఫ్ సాలిహీన్ మనహజ్ ప్రకారంగా పాటుపడే వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా అల్లాహ్ స్వీకరించుగాక. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.